మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ షబీర్ తెనాలి జనసేన పార్టీ ఆఫీసులో జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరటమైంది. రాజకీయ అనుభవం కలిగిన నాయకులు ఈ ప్రాంతానికి మున్సిపాలిటీ ద్వారా వైస్ చైర్మన్గా గతంలో పదవి స్వీకరించిన తర్వాత అనేక మంది ముస్లిం మైనార్టీ సోదరుల కోసమే కాకుండా ఆ ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడ్డ వ్యక్తి. వైఎస్ఆర్సీపీలో ఒక మంచి ఆలోచనతో కార్యక్రమాలు చేయాలని ప్రయత్నించి నిరాశ చెంది రాజీనామా చేసి ఈ రోజున జనసేన పార్టీకి చేరడం చాలా సంతోషకరంగా భావిస్తున్నాను. షబీర్ భాయ్ మేమందరం కూడా ఒక టీమ్గా పనిచేసుకునేవాళ్ళం. ఆయనకున్న అనుభవం ఒక మున్సిపల్ కౌన్సిలర్గా స్థానిక సమస్యలపైన ఉన్న అవగాహన ఎప్పుడు కూడా ఆ అనుభవం మాకు ఎంతో ఉపయోగపడేది. సో మున్సిపాలిటీలో ఉన్న అనేక అంశాల గురించి కానివ్వండి, భవిష్యత్తులో మేము చేయాలనుకునే కొన్ని కార్యక్రమాల గురించి మాట్లాడుకునేటప్పుడు పెద్దలు మంత్రుల్ ప్రసాద్ గారు, షబీర్ గారు వీళ్ళందరూ కూడా ఒక టీంగా ఆ రోజున మాకు అడ్వైస్ ఇస్తూ ఉండేవాళ్ళు. సో మరొకసారి ఆ టీంలో భాగస్వాములు అవడానికి ముందుకు వచ్చినాము. నేను ఎంతో గర్వపడుతున్నాను. ఎందుకంటే మంచి మనసుతో కలిగిన వ్యక్తి, ఎవరికి హాని చేయకుండా 10 మందికి సహాయం చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. ఆయన తిరిగి మా అందరితో పాటు ప్రయాణం చేయడానికి జనసేన పార్టీలో ఈరోజు చేయడం ఎంతో గర్వంగా నేను భావిస్తూ ఆయన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. నమస్కారం. ఈరోజు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పార్టీ పెట్టక ముందు నుంచి దీక్షలు చేసి పార్టీకి కొంతమంది మేము ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ఆయనకి మద్దతుగా రావడం జరిగింది. వ్యక్తిగతంగా నాదెండ్ల మనోహర్ గారి గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. పార్టీల యొక్క అంతరాల వల్ల ఈనాడు మేము కలవలేకపోయాం వాస్తవం. అయితే వ్యక్తిగతంగా ఆలోచించకుండా పార్టీ కోసం, పార్టీ శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేసాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. అక్కడ వ్యక్తిగతంగా విమర్శించాలనేటువంటి ఉద్దేశం నాకు లేదు. కానీ పార్టీ పట్ల జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా అధిష్టానం వరకు నుంచి కూడా, కింద స్థాయి నుంచి అధిష్టానం వరకు కూడా అందరికీ తెలిసినటువంటి వ్యక్తిగా పార్టీ కోసం 6 దేశాలు అందరితో కార్యకర్తలతో కలిసి పనిచేసిన సందర్భం. కానీ ఈరోజు ఆ కార్యకర్తల సందర్భంలో పార్టీ మొదటి నుంచి ఆవిర్భావం నుంచి పనిచేసిన సీనియర్ క్యాడర్ పరిస్థితి చాలా నిరాశజనకంగా. అభివృద్ధి గురించి అడగలేము, ఏదైనా పార్టీ కార్యక్రమం గురించి చెప్పలేము, అలాగే ఏదైనా చేయాలన్నా చెప్పాలన్నా కానీ ఎక్కడ ఎవరు నిర్ణయాత్మకమైనటువంటి వ్యక్తిగా ఏ రకంగా కూడా మేము చెప్పడానికి అవకాశం లేకుండా ఈ పరిణామాలన్నీ గమనించిన తర్వాత ఖచ్చితంగా మార్పు రావాలి, మార్పు కోరాలి. ఈ మార్పు కోసం మేము మా వంతు కృషి పెంచాలనేటువంటి ఉద్దేశంతో సార్ నాదెండ్ల మనోహర్ గారి నాయకత్వంలో ఈరోజు ఖచ్చితంగా మేము జనసేన పార్టీలో చేరాలి. ఎందుకంటే నాకంటే ఎక్కువ మీకే తెలుసు నాదెండ్ల మనోహర్ గారి గురించి. తెనాలి నియోజకవర్గం అభివృద్ధి కోసం ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచన చేసి అనేక రకమైన సంక్షేమాల గురించి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి, అభివృద్ధి గురించి అనేక రకాలైనటువంటి ఆలోచించిన వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి, అజాత శత్రువుగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకున్న గొప్పతనం అదే. ఎవరితో సతమతం లేదు, ఎవరితో కూడా నిరాశజనకంగా మాట్లాడేటువంటి వ్యక్తి కాదు. అలానే మీసాలు తిప్పి తొడలు కొట్టే రాజకీయ నాయకుడు కూడా అంతకంటే కాదు. ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం, ప్రతి నాయకుడు మీసాలు తిప్పి తొడగొట్టడం. అది కాదు కావాల్సింది. ప్రజల్లో మమేకమై ప్రజల కోసం పనిచేస్తూ, ప్రజా సంక్షేమ కార్యక్రమాల పట్ల నిరంతరం కృషి చేస్తూ, ఏ అవసరం అయితే ఉందో ఆ అవసరాల దృష్ట్యా మన నియోజకవర్గాన్ని ఏ రకంగా సామాజికంగా, ఆర్థికంగా ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు ఏ రకంగా అభివృద్ధి చేయాలని చెప్పి నిరంతరం తప్పించే మనిషి నాదెండ్ల మనోహర్ గారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. చరిత్రలో ఒకసారి మనం గమనించుకున్నట్టయితే ఈ రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు జనాల్లో ఒకసారి నందివేల నుంచి మనం కొల్లిపన వెళ్ళాలి అనుకున్నప్పుడు భయంకరమైనటువంటి గుంటలుండే కార్యక్రమం, ఎక్కడ వెళ్ళలేని పరిస్థితి, బండి వస్తే ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి. అలాంటిది ఆయన నిష్కళంకంగా కంకణం కట్టుకొని
ఈ రోడ్డు వేసి తీరాలని చెప్పేసి చరిత్రలో 25 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా రోడ్డు పోయినటువంటి ఒక ఊరికి నాదెండ్ల మనోహర్ గారి యొక్క ఆయన యొక్క చొరవతో ఆయన యొక్క దీక్షతో ఆ నందిగడ గురించి మనం కొన్ని పనులు ఈరోజు హైవేలాగా వేశాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి 25 సంవత్సరాలు దాదాపుగా వారితో మా ప్రయాణం సాగింది. కానీ ఈరోజు చూస్తే అక్కడ గుంటలు పడే కార్యక్రమాలు ఉన్నాయి. కనీసం వాటిని కూడా పూడ్చలేని పరిస్థితి ఉంది. ఇలాంటివన్నీ గమనించిన తర్వాత సమర్థవంతమైన నాయకత్వం ఒకటి కావాలి. కేవలం మాటలు చెప్పి కార్యకర్తని ఒకసారి చెప్పి తిప్పుకునే వ్యక్తిగా కాకుండా కార్యకర్తల యొక్క మనోభావాన్ని గౌరవిస్తూ అందరికీ హాయ్. ఈరోజు తెనాలి నియోజకవర్గంలో మనోహర్ గారికి క్యాంపెయినింగ్ చేయడానికి రావడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ తెనాలి నియోజకవర్గంలో మనోహర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ తెనాలిలో స్టిల్ ఇప్పటికీ నాదెండ్ల మనోహర్ గారు ఏదైతే అభివృద్ధి చేశారో ఆయన పరిపాలించే టైంలో ఆయన ఇక్కడ తెనాలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసిన టైంలో ఏదైతే అభివృద్ధి చేశారో ఆ అభివృద్ధి ఉంది తప్ప ఆ తర్వాత ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కాబట్టి అందరూ కూడా ఈసారి కూటమి తరపున నిలబడ్డ మనోహర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. నాకు తెలిసి ఈ సరౌండింగ్స్లో ఈసారి తెనాల్లోనే హైయెస్ట్ మెజారిటీ రాబోతుందన్నది తెలుస్తుంది. మీరు ఏదైనా అడిగితే